తో మన అందరినీ కడుపు పన్నదించడానికి వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ along with Kevu Karthik. So let's welcome them. సండే అననురా మండే అననురా ఎన్నడు నిదానరా రాజా రాయతురా రాజా రాయతురా. శాంతి ఈరోజు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్స్ అండి. ఏంటి ఏమిటి ఏంటి మా తాతయ్య పోయాడండి. అమ్మా వస్తున్నాడమ్మా. ఏమండి ఏమండి మా పుట్టింటికి వెళ్ళొస్తారండి. ప్లీజ్ నువ్వు పుట్టింటికి వెళ్ళొద్దే, నీ దండం పెడతా. నువ్వు పుట్టింటికి వస్తావు, కాలు వచ్చిందా? నువ్వు పుట్టింటికి వెళ్ళొద్దే ప్లీజ్. బ్యాంకాకి వెళ్ళిన మగాడి కంటే భార్య పుట్టింటికి వెళ్ళిన మొగడే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. అబ్బో అమ్మో చాలా రోజులు అవుతుంది. హలో 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 రే ఎరా రే ఎరా రే అలా రే చెప్పరా బాబు వినిపిస్తుంది. మా భార్య ఇంటికి వెళ్ళింది. ఓకే ఇంట్లో ఎవరు లేరు. ఓకే నేను ఒక్కనే ఉన్నాను. నువ్వు వస్తే అంటే నా ఉద్దేశం అది కాదు. అరే మా భార్య పుట్టింటికి వెళ్ళింది కదా, ఏదైనా ప్లాన్ చేద్దామని. మందుపాటి పెట్టుకుందాం. అంతకు మించిరా. అంతకు మించి అంటే మన వాళ్ళందరూ చూసి పేకలాడతాం. అంతకు మించిరా. పుట్టింటికి వెళ్ళి మీ భార్యను పిలిపించుకో. చెప్పుకోకూడదా? అది కాదురా. ఇంకా రే రే ఓహో అదా. ఒరే రే నేను పంపించేస్తాను, తర్వాత నేను వస్తాను, కొంచెం పని ఉంది. నువ్వు రేపు వచ్చినా పర్లేదు. ఓకేనా? పంపించా. బాయ్ బాయ్. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. అవును ఎగిరిపోతే చాలా బాగుంటుంది. ఏంటి? మా భార్య పుట్టింటికి ఎగిరిపోతే చాలా బాగుంటుంది. అందుకే నేను వాళ్ళను. నీ పేరేంటి? రతి. హారతి. నేను ఆర్పేస్తా కదా. చాలా మంది ట్రై చేశారు, ఎవ్వరి వల్ల కాలే. ఇదే పని కోసం నేను ఎన్నో రోజు నుంచి వెయిట్ చేస్తున్నాను. నాకు రోజు ఇదే పని. నీకు ఈరోజు చుక్కలు చూపిస్తా. నేను చూడని చుక్కలా? ఒక్క 5 minutes వెయిట్ చేసి రెడీ అయ్యి వచ్చేస్తా. ఓకేనా? ఓకే. ఎవరు నువ్వు? నువ్వెవరు? నా ఇంటికి వచ్చి నన్ను ఎవరంటావేంటే? ఏమండి ఎవరండి ఇది? హారతి. అదే హారతి మన ఇంటికి ఎందుకు వచ్చిందండి? అంటే శాంతిది అంటే నువ్వు లేవని చెప్పేసి అంటే అమ్మో 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 నేను అనుకున్నదంతా అయిందండి, అయింది. ఇంతకాలం మీరు పిలిచారనుకున్నానండి. నేను ఇంట్లో లేని టైంలో చూసి మీరు చేస్తున్న పని ఇదా? చెప్పండి ఎవరండి ఇది? చెప్పరా? చెప్పు. అడుగుతుంది కదా, చెప్పు. చెప్పేసి మొత్తం చెప్పు. నిజం చెప్పు. నిజం చెప్పరా? ఏం లేదమ్మా, నువ్వు పుట్టింటికి వెళ్ళావు కదా, వీడు నేను కలిసి. శాంతి ఆ అమ్మాయి కార్తీకన్ భార్య. నా భార్య అండి. నా భార్య అండి. తప్పురా. భార్య భర్తలు గొడవ పెట్టుకుంటే భార్య కాదంటావా? సమాజం ఏమనుకుంటుందా? అదేంటి కార్తీక్, నీకు పెళ్ళైన సంగతి చెప్పనే లేదు కదా? నాకు కూడా ఇప్పుడే చెప్పాడుగా. అదేంటండి? చెప్పడు, వాడు చెప్పడు. ఎందుకు చెప్తావు నువ్వు? నువ్వు చెప్పవు. ఎందుకు చెప్తావు నువ్వు? ఇలా ప్రేమించినప్పుడు తెలీదా? గుళ్ళో పెళ్లి చేసుకున్నప్పుడు తెలీదా? అదే 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 అది సరే కానీ మన ఇంటికి ఎందుకు వచ్చిందండి? పిలిపించుకుంటూ వచ్చింది. పిలిపించుకోవడం ఏంటండి? పిలిపించుకోవాలి కదా మరి. పిలిపించుకోవాలి కదా. వీళ్ళకి పద్ధతి కవరే కదా. గొడవ పెట్టుకో, ఎవరు పిలిపిస్తారు? వీళ్ళే పిలిపించా. అమ్మాయి ఇంటికి రా, నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని చెప్పాను కదా. చెప్పాడు. వీడే పెద్ద దిక్కు, ఇద్దరు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి పిలిపించుకున్నాడు అంతే. ముందు మీకు గొడవలు ఆపి నా పేమెంట్ ఇస్తే నేను పోతా. అదేంటండి పేమెంట్ అంటుంది? అంటుంది. పేమెంట్ ఎందుకన్నది? దేని వల్ల వచ్చింది? పేమెంట్ వల్లే గొడవ వచ్చింది. అవునవును. షాపింగ్ చేస్తాను, డబ్బులు అడిగింది, వాడు ఇవ్వలేదు. ఇవ్వవా నువ్వు? పెళ్ళానికి ఇవ్వవా? చూడరా ఎంత మంచిది అమాయకురాలు. ఏంటి కార్తీక్, భర్తలు తర్వాత భార్యలను సర్దుకుపోతుండాలి. భార్యలకి చిన్న చిన్న షాపింగ్ అవసరాలు వస్తున్నాయి, తీరుస్తూ ఉండాలి. ఆ మొత్తం దానికి ఎందుకు కార్తీక్? ఎంత పేమెంట్ ఎంత? ఒకళ్ళేద్రా.
అదేంటి ఒకరైతే అంటే ఏం లేదు, దీనికి ఒక్కదానికే షాపింగ్, ఇద్దరికి షాపింగ్ అంటుంది, ఇద్దరికి అంటుంది. అరే ఇచ్చారా? నేను ఎందుకు ఇస్తా? ఎందుకు ఇయ్యు? అరే ఎవరి కోసం చెప్పించారు? నాకు నువ్వు రాలేదా పిలుచుకోవాలి? ఇద్దరం కలిసి పిలిపించుకోవాలి. నీ 5,000 నీ 5,000. 5,000 ఇచ్చేది. మీరు 5,000 ఇవ్వడం ఏంటండి? పిచ్చిదానా, మీ దగ్గర షాపింగ్ కోసం వచ్చింది కదా, మీ దగ్గర 5,000 ఉన్నాయి, 5,000 నేను ఇస్తా అని చెప్పాను. అంతే కదరా? తీసుకో. వెళ్ళండి ఇంకా. కార్తీక్ ముందే చెప్తున్నాను, గొడవ పెట్టుకోవద్దు. ఏంటండి పొట్టి చేలతో పంపించేసారు, కాఫీ టీ అని ఇవ్వరండి? ఎన్నిసార్లు చెప్పనే అసలు ఎందుకు వచ్చా మళ్ళీ? మర్చిపోయానండి. మీ తాత నువ్వు కాటికి తీసుకెళ్తే నువ్వు కాటిక మర్చిపోయావా? ఎల్లు, మీ తాత మళ్ళీ చచ్చిపోతాడు. ఎల్లు. 10 రోజుల దాకా రాదుగా. మంచమేసి గంపటేసి మల్లెపూలు చల్లారు చాలా వేడిగా ఉంది, చెమటలు పడుతున్నాయి, నేను ఫ్రెష్ చేస్తా. ఏం చేయాలి అప్పుడే చెమట్లా? చాలా ప్లాన్ చేద్దాం, ఓకేనా? హలో 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 నాన్న, నేను సిటీకి వచ్చాను. నువ్వెక్కడున్నావు? నేను అవినాష్ గారి ఇంటికి వచ్చాను. సరే నేను అక్కడికి వస్తానులే. మరి అడగ ఏం చేయాలి? ఏరా అవినాష్, ఎలా ఉన్నావు? ఏంట్రా వీడికి ఏమైందిరా? మన స్కిట్ కొట్టినాక ఎలక్కేసింది అప్పని అంటున్నాడు అంతే. సరే సరే, ఇంకేంటి సంగతులు? ఇంకేం లేదు అంత బాగుంది అన్న, మన ఇంటికి వెళ్ళిపోతుందా? వచ్చింది అప్పుడు వెళ్దా ఉంటావేంటి? ఏమండి ఏవండి అందేంట్రా? లేదు ఎవరండి అంది. ఈయన మా నాన్నగారు. ఈయన మా నాన్నగారు. సర్లే, ఇందుకే ఎవరు అమ్మాయి? ఈ అమ్మాయి ఎవరంటే అవినాష్ గారి పిల్ల. నేను అప్పుడు పెళ్లికి రాలేదురా రే, ఏమనుకోరా? నువ్వు ముక్కుకి ఇంత మంచి అమ్మాయి దొరికింది ఏంట్రా? సరే, ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి. ఎప్పుడు రమ్మంటారు? అంటే కొత్తగా పెళ్ళైంది కదా, మన ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తారు అని అడుగుతుంది అంతే. నువ్వు నా ఇల్లు కూడా నీళ్ళే అనుకో, ఫ్రీగా వచ్చాయి. ఫ్రీ అయితే కష్టం, పేమెంట్ ముందు. ఏమిటంటదేంటిరా? అంటే ఏమేంటంటే ఇప్పుడు బస్ లో వెళ్ళేటప్పుడు ఫ్రీగా జర్నీ చేయలేం కదా, టికెట్ తీసుకోవాలి కదా, అప్పుడు పేమెంట్ ఇవ్వాలి కదా టికెట్ కి. అది అంతేలే, పేమెంట్ ఇవ్వకుండా ప్యాసింజర్లను ఎవరు ఎక్కించుకుంటారులే. నా బాధ నాలుగు అర్థం చేసుకున్నారా? సరే సరే, మన ఇంటికి వెళ్ళిపోతుంది. అంకుల్ రాత్రి మా ఇంటికి వచ్చారు, టీ తాగరా? నువ్వు అడిగితే టీ ఏంటమ్మా, ఇక్కడే భోజనం కూడా చేస్తా. తీసుకొస్తా. భోజనం మన ఇంట్లో భోజనం. దొరికారు దొంగన కొడుకులు, మీరు ఆడుకుంటా. ఏమండి బీరువా తాళాలు ఇవ్వండి. బీరువా దేనికి? ఇప్పుడు టీ పెట్టాలంటే పాలు కావాలి, పాలు బయట కొనాలి, డబ్బులు కావాలి, డబ్బులు బీరువాలు ఉన్నాయి కదా. అంతే కదా మరి అంతే కదా అని చెప్పి నీ చేతిలో కీసు పెట్టుకుంటా బుద్ధుందా నీకేమైనా? కీసు ఎవరి చేతిలో ఉండాలిరా? భార్య చేతిలో ఉండాలి. పిచ్చోడా. బీరువాలో నగలున్నాయిగా. అమ్మా ఏమైందమ్మాయి? మా తాతగారికి హార్ట్ అటాక్ వచ్చింది అంకుల్. హార్ట్ అటాక్ వచ్చిందా? నగలు చీరలు మొత్తం చదువుకుందా? నగలు చీరలు మొత్తం చదువుకో. వెళ్తాను అంకుల్. తాతగారికి హార్ట్ అటాక్ అంటారా? అది వెళ్తే నాకు హార్ట్ అటాక్ వస్తుంది అంకుల్, మీకు అర్థం కావట్లేదు. నీకు అర్థం కావట్లేదు. అసలు హార్ట్ అటాక్ నువ్వు కూడా వెళ్ళాలిరా. కాకపోతే పాప వెళ్ళండి, నువ్వు వెళ్ళమ్మా. ప్లీజ్ అంకుల్. నాకు బస్ టైం అవుతుంది, నేను వెళ్తా. ఓకేనా? బాయ్. అరే అవినాష్ బాయ్. వెళ్ళరా. రోజా గారు బాగుంది మీ ఎక్స్ప్రెషన్స్, మీ ఇద్దరి సిచ్యుయేషన్ ని హరిత బాగా యూజ్ చేసుకుంది. పానకంలో పుడకలాగా మీ నాన్న సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా బాగుంది. నాగ్ బాబు సార్ అందరూ బాగా చేశారు, వెరీ గుడ్.